ఏదో సందర్భంలో ఏదో విషయంలో నాతో మాట్లాడిన వ్యక్తులే. వాళ్ళందరూ కూడా సరే పార్టీలో వేరున్న బల్మూరి వెంకట్ అంటే వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా నన్ను ఇష్టపడతారు. మీకు సంబంధించినటువంటి అభ్యర్థుల అభిమానుల సరే ఎవరైనా కానీ గెలిచిన వాళ్ళతో రేపు పొద్దున బల్మూరి వెంకట్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, సర్పంచ్లను వేదిక చేసుకొని మళ్ళీ హుజరాబాద్ నియోజకవర్గంలో పోటీకి దిగబోతున్నారు అన్నది ఒక టాక్. కన్నా ఇదిగోండి, నేను తప్పనిసరిగా రేపు పొద్దున టికెట్ అడిగినప్పుడు హుజరాబాద్కి వెళ్ళి నాకు టికెట్ కేటాయించండి, నేను గెలిపించుకొని తీసుకొని వస్తాను 100% నేను పార్టీని అడుగుతాను. ఎందుకనంటే ఈరోజు బల్మూరి వెంకట్ మొత్తము జీవితంలో నేను ఎన్ని సాధించినా కూడా నాకు ఈరోజు కూడా నా మనసును ఒప్పుకునేది నా ప్రత్యర్థులు కానీ నాకు పడనోళ్ళు కానీ నన్ను అనేది ఒకటే ఒక మాట పైన నన్ను ప్రతిసారి మాట్లాడతారు, 3000 ఓట్లు రాలేవానికి అని చెప్పాను. ఆ భారాన్ని నేను నాతో పాటు నా కోసం పనిచేసిన నా కార్యకర్తలు, హుజరాబాద్ నియోజకవర్గంలో కష్టకాలంలో ఉన్న కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు ఈ రోజు కూడా ఆ బాధని ఆ బరువుని మేము మోయాల్సి వస్తుంది. సో దాన్ని రేపు పొద్దున లేదు అది పరిస్థితి కాదు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు నన్ను కుటుంబ సభ్యుని కంటే కూడా ఆదరించిర్రు, నన్ను నమ్మిన్రు, నా వెంట నిల్చుండ్రు అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక ఆశతోటి తప్పనిసరిగా నేను అవకాశం ఇవ్వమని చెప్పి పార్టీని అడుగుతాను. వేరే దగ్గర టికెట్ అడిగితే నేను గెలవలేను. హుజరాబాద్లో విపరీతమైనటువంటి పోటీలోనే మీకు 3000 ఓట్లు మీరు సాధించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అటు కౌశిక్ రెడ్డి, ఇటు ఈటల రాజేందర్ ఒక్క అలకతోటి బండి ఈటల మధ్య పంచాయతీతోటి ఈటల ఇంటికే హైదరాబాద్కే తరలి వచ్చారు మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలోని కార్యకర్తలంతా కూడా. ఈటలను తట్టుకొని నిలిచోగలుగుతారా? బల్మూరి వెంకట్ అనేటోడు కేసీఆర్ని తట్టుకొని ఆ గడిల్ని తట్టుకొని ఈటల కేసీఆర్ కలిసి ఉన్నప్పుడే వాళ్ళపైన పోరాటం చేసి ఈరోజు ఇక్కడ దాకా వచ్చిన. అన్న నాకు ఎవడు సపోర్ట్ చేసో ఎవరో నాతో నిలబడతానో నేను పాలిటిక్స్లోకి రాలే. నాతో ఉన్న నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నా ఎన్ఎస్వై బృందం అందరూ నిలబడి, దానితో పాటు పార్టీలో నేను మొదటగా వచ్చినప్పుడు ఈ సిఎల్పి నాయకులు ఉన్న బట్టి విక్రమార్క గారు, వెంకటరెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయినాక రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా బల్మూరి వెంకట్ ఏ వర్గమో అంటే ఈరోజు కూడా చాలా క్లియర్ కట్గా ఈ వర్గమో అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అందరితోటి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరితోటి కూడా సాన్నిహిత్యంగా దగ్గరగా అంటే నేను ఒక ఎమ్మెల్సీని ఏదో నేను నమ్మేది ఒకటే అన్న, ఎమ్మెల్సీ పదవి అనేది శాశ్వతం కాదు. కానీ ఆప్యాయత, ప్రేమానురాగాలు, సగటు కార్యకర్త కష్టం ఉందనంటే మనం నిల్చుంటారే, పొద్దున మనకు కష్టం ఉందంటే వాడు వచ్చి మనతో నిల్చుంటారని ఒకటే నినాదాన్ని నేను నమ్ముతా. నేను పదవులు ఈరోజు అధికారంలో ఉన్నాం, రేపు పొద్దున ప్రతిపక్షంలో ఉంటాం, లేదా 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రతిపక్షం చూడాల్సిందే. శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉండరు, శాశ్వతంగా ఎవరు ప్రతిపక్షంలో ఉండరు. కానీ ఉన్నన్ని రోజులు మనము ఎటువంటి ఈగో లేకుండా, యాటిట్యూడ్ లేకుండా ప్రజలకు ఏ రకంగా మనం సమస్యలపైన పోరాటం చేయగలిగినాం, సమస్యల్ని పరిష్కరించగలిగినాం అనేది తెలుస్తుంది. దానికే హుజరాబాద్లో ఈ 2 సంవత్సరాల్లో నేను హుజరాబాద్కి 6 సార్ల కంటే ఎక్కువ నేను వెళ్ళలే. అయినా కూడా ఈ రోజు వాడు కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను వస్తున్నానంటే ప్రేమతోటి, ఇష్టంతో మా అన్న వస్తుండు అని వందలాది వేలాది మంది కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు నేను పోతే కూడా నన్ను వచ్చి పలకరించి మా ఇంటి లోపల హుజరాబాద్కి మళ్ళీ రెగ్యులర్ ట్రావెల్స్ ఉంటాయా? పోతున్నారా? స్టార్ట్ చేస్తున్నారా? 100% పోతా అన్న, ఎందుకు పోకుంటుంటా. ఇప్పుడు అక్కడ గెలిచిన వాళ్ళు, దానితో పాటు అక్కడ ఒకరిద్దరు కార్యకర్తలు కష్టంలో ఏదైతే ఉండి నాతో పాటు నిలబడ్డోళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే నేను ఎందుకు పోవద్దు? అంటే యాజ్ అ పార్టీ వ్యక్తిగా నాకు అడిగే అధికారం ఉంది. ఎవరికన్నా కూడా ఎక్కడికన్నా టికెట్ అడిగే రైట్, ఆపర్చునిటీ ఉంటుంది. దానితో పాటు రేపొద్దున కాదు ఇక్కడ నువ్వు నిలబడద్దు, ఇక్కడనే నిలబడని పార్టీ అధిష్టానము, పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే ఒక కాంగ్రెస్ పార్టీ విధేయుడు బల్మూరి వెంకట్. నాకు టికెట్ రానప్పుడు కూడా ఏ చిన్న విమర్శ నేను చేయలేదన్న, ఎవరిపైన కూడా నేను మాట్లాడలేదు. అండ్ ఇతరులకి టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తిని గెలిపించండి అని చెప్పి స్వయాన ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారితో హెలికాప్టర్లో వెళ్ళి వేదిక పైకి వెళ్ళి చెప్పిన, ప్రణవ్ని గెలిపించండి అని చెప్పని. నా టార్గెట్, నా లక్ష్యం ఒకటే, హుజరాబాద్ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. హుజరాబాద్ గడ్డ ఎక్కడైతే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి 3000 ఓట్లు వచ్చినాయని చెప్పి ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు పదే మాట్లాడుతున్నారు. అదే హుజరాబాద్ లో 30,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఒక లక్ష్యం ఉంది. తప్పనిసరిగా అది నేను క్యాండిడేట్ అయితేనా, ఇంకొక వ్యక్తిని గెలిపిస్తానా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ తప్పనిసరిగా హుజరాబాద్ గడ్డ పైన రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ జెండా మటుకు తప్పనిసరిగా ఎగరేసే తీరుతాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక ఎమోషన్ క్యారీ అయ్యింది. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు,